అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం వీడియోలో ఇంతకుముందు మన ఛానల్లో సంస్కృతంలో పుట్టినరోజు శుభాకాంక్షల్ని ఎలా తెలియచేయవచ్చు అనే అంశం మీద ఒక చిన్న సంస్కృత గీతాన్ని షార్ట్ రూపంలో చేసి అప్లోడ్ చేశాము. దాని వివరణ కూడా చెప్తే బాగుంటుంది అని కమెంట్స్లో చాలామంది చెప్పడం చేత ఈరోజు ఆ సంస్కృత గీతాన్ని అలాగే దాని అర్థాన్ని కూడా మీకు అందించే ప్రయత్నంలో భాగమే ఈ వీడియో. సంస్కృత గీతం ఏమిటంటే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం, ప్రార్థయామహే భవసతాయుషీ, ప్రార్థయామహే భవసతాయుషీ, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, పుణ్యకర్మణా కీర్తిమార్జయ, పుణ్యకర్మణా కీర్తిమార్జయ, జీవనం తవ భవతు సార్థకం, జీవనం తవ భవతు సార్థకం, భవతు సార్థకం, భవతు సార్థకం. పల్లవికి అర్థం ఏంటంటే, ఐ ప్రియ సఖే, ఓ ప్రియమైన మిత్రమా, ఇదం జన్మదినం, ఈ పుట్టినరోజు, తే నీకు, సర్వదా ఎల్లప్పుడూ, ముదం ఆనందాన్ని, శం శుభాలని, తనోతు కలిగించుగాక. ఐ ప్రియ సఖే, ఓ నేస్తమా, ఈ పుట్టినరోజు నీకు ఎప్పటికీ ఆనందాలను శుభాలను కలిగించాలి అని కోరుకోవడం. శం అంటే శుభము అని అర్థం. అందుకే శంకరః, శంకరుడు అంటే అర్థం ఏమిటి అంటే, శం కరోతి ఇది శంకరః, శుభములను కలిగించువాడు కనుక అతను శంకరుడయ్యాడు. అందువలన శం తనోతు, శుభములు నీకు ఎల్లప్పుడూ కలుగుగాక అని మనం అభిలషిస్తున్నట్లు. అలాగే మొదటి చరణం, దాని అర్థం ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రార్థయామహే భవసతాయుషీ, ప్రార్థయామహే భవసతాయుషీ, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, ఈశ్వర సదా త్వాం చ రక్షతు. ఓ మిత్రమా, మేమింకా ఏం కోరుకుంటున్నాము అంటే, భగవంతుణ్ణి ఇలా కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఏమని అంటే, శతాయుషీ భవ, నువ్వు శతాయుష్యువై అంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈశ్వరః సదా త్వాం చ రక్షతు, సదా ఎల్లప్పుడూ, ఈశ్వరః భగవంతుడు, త్వాం రక్షతు నిన్ను రక్షించాలి అని కూడా మేము భగవంతుణ్ణి ప్రార్థయామహే కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ప్రార్థయామహే భవ శతాయుషి, ఈశ్వర సదా త్వాం చ రక్షతు. తరువాతి చరణం, పుణ్యకర్మణా కీర్తిమార్జయ, పుణ్యకర్మణా కీర్తిమార్జయ, జీవనం తవ భవతు సార్థకం, జీవనం తవ భవతు సార్థకం, భవతు సార్థకం, భవతు సార్థకం. మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం అంతా ఈ చరణంలో ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి పుట్టినరోజు సందర్భంలో అయినా మనం వారు ఆనందంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని, భగవంతుడు వారి పట్ల ఎప్పుడూ ఉండాలని అందరం కోరుకుంటాం. అయితే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఎక్కడ దాగి ఉంది అంటే, ఈ చరణంలో పుణ్యకర్మణ కీర్తిమార్జయ అని చెప్తున్నారు. నువ్వు ఆనందంగా ఉండడమే కాదు, నువ్వు సుఖంగా ఉండడమే కాదు, నీకు శుభములు కలగడమే కాదు, అంతటితో జీవితం అయిపోయినట్లు కాదు. జీవితం అంటే అది కాదు, జీవితం యొక్క పరమార్థం వేరే ఉంది అని మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే వాళ్ళకి జీవితం యొక్క సార్థకతను కూడా ఒక గుర్తు చేసినట్లుగా ఉంటుంది ఈ చరణం. పుణ్యకర్మణ కీర్తిమార్జయ, నువ్వు కీర్తిం ఆర్జయ, కీర్తిని సంపాదించు అంటే మంచి పేరుని సంపాదించు. ఎలా సంపాదించాలి మంచి పేరుని?
పుణ్యకర్మణ, పుణ్యకర్మలు, మంచి పనులను చేస్తూ నువ్వు మంచి పేరు సంపాదించుకో. మంచి పనులు చేయడము అంటే మన కోసం మనం శ్రమించడము, లేకపోతే మన కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, మన కోసం మన సమయాన్ని వెచ్చించడము, ఇదంతా మంచి పనుల కింద రాదు. ఇది కేవలం మన కోసం మనం చేసుకుంటూ ఉన్నటువంటిది. అలాంటిది పుణ్యకర్మణ అంటే ఇవే పనులను మనం ఇతరుల కోసం చేస్తే మన దగ్గరున్న శక్తిని, మన దగ్గరున్న సంపదను, మన సమయాన్ని ఇతరుల ఆనందం కోసం, ఇతరుల సుఖం కోసం, ఇతరులకి సహాయం చేయడం కోసం గనక మనం వెచ్చించగలిగితే అది పుణ్యకర్మ అవుతుంది. అందువలన వాళ్ళకి ఏం గుర్తు చేస్తోంది అనంటే పుణ్యకర్మణ కీర్తిమార్జయ, మంచి పనులతో నువ్వు మంచి పేరుని సంపాదించుకో. అంటే ఎంతసేపు నా చిన్ని బొజ్జ శ్రీరామరక్ష అని గిరి గీసుకుని నువ్వు నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించకుండా సమాజం యొక్క హితము కూడా నీ మీద ఉంది అని ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ చరణం. పుణ్యకర్మణ కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. తవ జీవనం, నీ యొక్క జీవితము సార్థకం భవ, సార్థకతను పొందుగాక. ఎప్పుడు సార్థకతను పొందుతుంది అంటే మనం ముందు చెప్పుకున్న పల్లవి యొక్క అర్థం వల్ల గాని, లేకపోతే మొదటి చరణం యొక్క అర్థం వల్ల గాని జీవితం సార్థకం అవ్వదు. అది కేవలం మనల్ని ఆనందంగా ఉంచడం కోసం, మనం బాగుండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపే వాక్యాలు. కానీ జీవితం సార్థకం ఎప్పుడవుతుంది అంటే ఇతరులకు సహాయపడినప్పుడే, మంచి పనులను చేసినప్పుడే జీవితం సార్థకం అవుతుంది అని ఈ చరణం జీవితం యొక్క పరమమైన అంటే ఉత్తమమైన లక్ష్యాన్ని కూడా మనకి మరొక మారు గుర్తు చేస్తుంది. ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనం. గీతాన్ని మరొకసారి విందాం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం, ప్రార్థయామహే భవశతాయుషీ, ప్రార్థయామహే భవశతాయుషీ, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, ఈశ్వర సదా త్వాం చ రక్షతు, పుణ్యకర్మణా కీర్తిమార్జయ, పుణ్యకర్మణా కీర్తిమార్జయ, జీవనం తవ భవతు సార్థకం, జీవనం తవ భవతు సార్థకం, భవతు సార్థకం, భవతు సార్థకం. ఈసారి తప్పకుండా మీ బంధువులకు గాని, మిత్రులకు గాని, స్నేహితులకు గాని పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా కూడా అందజేసి చూడండి. చాలా ఆనందంగా ఉంటుంది వారికి, మీకు కూడా. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.